దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమగీతము 1 నుండి 8 అధ్యాయములు. 1వ అధ్యాయము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మందకాపురుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుతులతో సమానుడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వకండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు. మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు. 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్టులో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చెయ్యి అతడు నన్ను కౌగులించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, రేడి పిల్లవలే ఉన్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిల్చుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు ఇర్రివలను లేడి పిల్లల వలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. పరమగీతము 3వ అధ్యాయం. రాత్రివేళ పొరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని.
వెతికినను అతడు కనబడకపోయిండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చితిని. నన్ను కని నా దాని ఎరలోనికి తోడుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలేరా, పొలములోని ఇరులను బట్టియు లేలను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చి ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను రాణుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. సియోను కుమార్తెలారా వేంచేయడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. 4వ అధ్యాయము. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడిననియు కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవియు నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి. నీ నోరు సుందరము. నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగబడుచున్నవి. జయసూచకముల నుంచుటకే దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను సూరులు కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీకందరము సమానము. నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలియున్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమియూ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రముల ఉండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకుని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రములు సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టుయు వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జల ఆశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. 5వ అధ్యాయము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని. నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయడి. స్నేహితులారా పానము చేయడి. నేను నిద్రించితినే గాని నా మనస్సును మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయ మనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా.
తలుపు సందులో నా ప్రియుడు చేయుచు ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని. నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరివగు దాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిలు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాలు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువ రాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరివగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నా వాడు, నా సఖి. నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనెను. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరస కత్తెర వేయబడిననియు కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ మనస్సు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరు, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదే, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యొగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగురిచ్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పెట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. తెలియకే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. షూలమ్మతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకే తిరిగి రమ్ము. షూలమ్మి మతియందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయీము నాటకమంతా వింత అయినదా? 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండాను గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింకపిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోప రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచి లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపమును, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు. నీ కొచములు గెలల వలె ఉన్నవి. తాళ వృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల
అధరములు ఆడచేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందల కాడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావళులు చిగించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూతపెట్టినో లేదో చూతము రమ్ము. అచటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురే ముదిలిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శనవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలత పరచకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవత. జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమి చేయుదుము. అది ప్రాకారము వంటిదాయను, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనుకొక ద్రాక్షవనము కలదు, అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయువారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము. లఘువైన ఇరివలే ఉండుము. గంధ వర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సాయంకాల సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ దినం నాయన వాక్యము చదువుతుండగా బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. వాక్యము ద్వారా మమ్మల్ని ఇంకను బలపరచండి, మాతో మాట్లాడండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు దయతో క్షమించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ నాయన గొప్ప రక్షణ దయచేయండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరినీ బలపరచండి. ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులకు మార్చండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా. అలాగే భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. వారి హృదయాలు తెరవండి. వారికి గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. ఈ దినం ప్రత్యేకించి అస్సాం రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. అస్సాం రాష్ట్రంపై నీ కృప కలుగునుగాక. అస్సాం రాష్ట్ర నాయన క్యాపిటల్ సిటీని మీరు జ్ఞాపకం చేసుకోండి. డిస్పూర్ని రక్షించండి ప్రభా. మేఘాలయాన్ని, షిల్లాంగ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా రాష్ట్రాలపై నీ కృప కలుగును గాక. ఆ రాష్ట్ర ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. ఆ రాష్ట్ర సీఎంని, గవర్నర్ని,
ఎమ్మెల్యేలు ఎంపీలను దర్శించు ప్రభా, నువ్వు రక్షించు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.